హలో ఫ్రెండ్స్, ఇవాళ మీ ముందుకి అందరికీ చాలా చాలా ఇష్టమైన కందిపొడితో వచ్చేసా. ఇవన్నీ పక్కా కొలతలతో చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఓకే, ఇది కందిపప్పు అన్నమాట, ఒక ఫుల్ కప్. ఓకే, ఇది శనగపప్పు పావు కప్పు, ఇది 1 టేబుల్ స్పూను జీలకర్ర, ఇది పెసరపప్పు ఒక పావు కప్పు. ఓకే, ఇంగువ తగినంత, మేము ఎక్కువ కారం తింటాం కాబట్టి ఒక 20 వేసుకున్నాను మిరపకాయలు. మీకు కావాలంటే ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు. ఓకే, ముందుగా ఫస్ట్ ఈ బాండీలో లేదా ప్యాన్లో మన కందిపప్పుని వేయించుకుంటాము. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే బాగా వేగుతుందంటే లోపల వరకు వేగుతుందన్నమాట. కొంచెం మీడియంలో పెట్టినా హైలో పెట్టినా మాడిపోతుంది. సో పక్కనే ఉండి కలుపుకుంటూ ఉండండి. గరిటెతో ఇలా కలుపుతూ ఉంటే బాగా వేగుతుంది, ఈవెన్గా వేగుతుంది అనమాట. అంటే అంతా కలిపి వేగుతుంది. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది అంటే మాత్రం అంతా ఇది వేగిపోయినట్టు అర్థం. ఓకే, ఇప్పుడు అలాగే శనగపప్పు కూడా అలాగే వేయించుకుంటూ కలుపుకుంటూ ఉంటే మీకు స్మెల్ వచ్చేస్తుంది, గోల్డెన్ కలర్లో వచ్చి అది కూడా వేగిపోయినట్టే. అది కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, అది కూడా వేయించేసుకోండి. బాగా వేగాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకుంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత వెంటనే తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి అదే వేడిగా ఉన్న ప్యాన్ సరిపోతుంది మనకి. సో బాగా వేగే వరకు ఉంచి, అంటే మనకు తెలిసిపోతుంది కలర్ అది మారుతుంది, మిరపకాయలు అది జీలకర్ర. సో కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి ఆపేసి కొంచెం దించేలో ముందు కొంచెం ఎంత కావస్తే అంత ఇంగు వేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇవన్నీ కూడా ఒక మిక్సర్లో వేసుకోండి.